ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయన్ నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీ గణేశాయ నమః. మేధాదక్షిణామూర్తయే నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రగ్రహాన్ని ఆరాధించడం, ప్రతి శుక్రవారం కూడా నియమాలు పాటించడం, శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమ్మవారిని మొగలి కుంకుమతోటి కలువ పువ్వులతోటి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారు మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ అదే గుమ్మం దగ్గర కానీ లోపల ఎక్కడైనా ఆవరణలో నిమ్మ చెట్టుని పెంచడం చాలా మంచిది. అయితే మీ దగ్గరలో ఎక్కడైనా నిమ్మ చెట్టు ఉంటే అక్కడ శుభ్రం చేసి కొద్దిగా దానికి నీళ్లు పోస్తూ ఉండండి. మీకు మంచి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారు మీ జన్మ నక్షత్రం రోజున తిరుమల తిరుపతి వెళ్ళి ఆ తిరుపతి వెళ్ళి మెట్లదారిని స్వామివారిని దర్శించుకోవడం, మెట్లదారిని వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం మీకు చాలా రకాలైనటువంటి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పని అనుకుంటున్నాం అవ్వట్లేదు, సగంలో ఆగిపోతుంది అనుకోండి, అలాంటప్పుడు మీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రోజున అక్కడ ఉండేలాగా వెళ్ళి మీ జన్మ నక్షత్రం రోజున ఆ తిరుపతిలో మెట్లదారి మీద వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అక్కడ జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. అలాగే మీరు పౌర్ణమి నాడు కానీ పౌర్ణమి ముందు వచ్చే దశమి నాడు కానీ మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని మొగలి కుంకుమతో పూజ చేసుకుని ఆ కుంకుమని ప్రతినిత్యం కూడా ధరించండి. క్షీరాన్నం పాయసం నైవేద్యంగా సమర్పించి అది మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించండి. మీకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వారు శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి నాడు కానీ సూర్యోదయానికి ముందుగానే ఏమీ కలపకుండా కేవలం పాలతోటే ఆ పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం వారికి చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు మీ జన్మ నక్షత్రం రోజున కానీ పున్నం ముందు వచ్చే దశమి నాడు కానీ పున్నమి నాడు కానీ విశేషంగా పాలతో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి, చేసుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం నాడు శుక్రగ్రహాన్ని ఆరాధించడం, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించడం. శుక్రవారం అవకాశం ఉంటే ప్రతి శుక్రవారం తెల్లని వస్త్రాలు ధరించండి. శుక్రవారం నాడు బొబ్బర్లు కేజీ కానీ కేజీంపావు కానీ గోమాతకి సమర్పించడం, కేజీంపావు తక్కువ కాకుండా బ్రాహ్మణుడికి తెల్లని వస్త్రంలో పోసి మూటకట్టి దానం చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు ఉత్తరాషాఢ నక్షత్రం అంటే మీకు సంపత్తారు అవుతుంది. ఆ రోజున కనుక మీరు ఏదైనా వ్యవహారం ప్రారంభించినా, ఏదైనా పని ప్రారంభించినా, ఎక్కడైనా ఉద్యోగంలో చేరినా, ఏం చేసినా కూడా మీకు ఉత్తరాషాఢ నక్షత్రం రోజున మంచి ఫలితాలు కలుగుతాయి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ అంటే పూర్వాషాఢ నక్షత్రం గల వారికి ఉత్తరాషాఢ నక్షత్రం సంపత్తారు అవుతుంది, అంటే సంపదను కలగజేస్తుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా శుక్రవారం నాడు చేయండి, లేదా ఉత్తరాషాఢ నక్షత్రం రోజున చేయండి. మీకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. లేదు మరి మామూలు రోజుల్లో చేయాల్సి వస్తోంది అనుకున్నప్పుడు శుక్రగ్రహాన్ని ఆరాధించి లక్ష్మీదేవికి పూజ చేసి ఆ బొట్టు కుంకుమ ధరించి అప్పుడు మీరు మిగిలిన రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. చాలా వరకు ఉత్తరాషాఢ నక్షత్రం రోజున కానీ శుక్రవారం నాడు కానీ ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. అలాగే శుక్రగ్రహాన్ని ఆరాధించండి. అలాగే ప్రతి నిత్యము కూడా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనేదాన్ని ఒక 27 సార్లు మీ మనస్సులోనైనా తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కలగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.